విజయవాడ ఇబ్రహీంపట్నంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద హై టెన్షన్. జోగి రమేష్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ సిట్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. కల్తీ మద్యం కేసులో జనార్దన్ స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్కు నోటీసులు ఇవ్వనున్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. లిక్కర్ కేసులో జోగి రమేష్ను సిట్ విచారించబోతోంది. రమేష్తో పాటు ఆయన సోదరుడు రాము కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. సిట్ నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. జోగి రమేష్ ఇంటికి భారీగా వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకుంటున్నారు. జోగి రమేష్ అనుచరులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జోగి రమేష్ ఇంటి వద్దకు సిట్ అధికారులు పోలీసులు చేరుకోవడంతో ఆ విషయం తెలిసినటువంటి వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పోలీసులు. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో ఏం జరగబోతుందన్నటువంటి ఉత్కంఠ కొనసాగుతోంది. ఇన్ని రోజులు కొంతమంది వైసీపీ నాయకులతో పరిచయాలు ఉన్నాయని, లేదంటే జనార్దన్ రావుకు లింకులు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనార్దన్ రావు స్టేట్మెంట్తోనే జోగి రమేష్ పేరు బయటకు వచ్చిందని, ఆయన్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని, విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉందని, దానికి నోటీసులు ఇవ్వడానికి వచ్చారనేది క్లియర్గా కనిపిస్తోంది. ఇన్ని రోజులు కేవలం విమర్శలు ఆరోపణలే ఉన్నటువంటి ఈ కేసులో ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన పేరు చేర్చడంతో, జోగి రమేష్ పేరును చేర్చడంతో సంచలనంగా మారింది. ఇప్పుడు వైసీపీ ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇన్ని రోజులు రాజకీయ రగడ మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ మొత్తం కల్తీ మద్యం స్కామ్ చేస్తోంది అంటూ వైసీపీ అంటుంటే, లేదు గతంలో వైసీపీ నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారు, ఇప్పటికీ కూడా ఆ లింక్స్ కొనసాగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ వైసీపీ నాయకులే చేస్తున్నారని చెప్పి టీడీపీ చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. వరుసగా ఆరోపణలు ప్రత్యారోపణలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ పేరుని లిస్టులో చేర్చడం, కొన్ని రోజులుగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. జనార్దన్ రావుకి ఆయనకి కొన్ని పరిచయాలు ఉన్నాయంటూ గతంలో కొన్ని ఫోటోలు కూడా బాగా సర్క్యులేట్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో ఆయనకి సంబంధించి ఆయన పేరును ఇప్పుడు లిస్టులో చేర్చడంతో ఈ కేసు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిందనే చెప్పాలి. మరి ఇప్పుడు వైసీపీ ఏం చేయబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్తో ఒకసారి మాట్లాడదాం. కృష్ణమోహన్, జోగి రమేష్ పేరు ఉండొచ్చు, ఆయనతో పరిచయాలు ఉండొచ్చు, పరిచయాలు ఉన్నాయంటే ఇన్ని రోజుల పాటు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అఫీషియల్గా నేమ్ కూడా వాళ్ళు పోలీసులు అక్కడ మెన్షన్ చేసినట్లుగా తెలుస్తోంది, లిస్టులో వచ్చినట్లుగా తెలుస్తోంది. నోటీసులు ఇవ్వబోతున్నారు. ఏం జరగబోతోంది? ఖచ్చితంగా జోగి రమేష్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ముందు విచారణ ఎలా ఉండే అవకాశం ఉంది? నందు, ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది నందు. బేసిక్ గా ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది, కాకపోతే కొంత ఆలస్యమైంది ఈ సబ్జెక్టు. కాకపోతే జోగి రమేష్ కు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు గతంలోనే రమేష్ పేరు మీద ఆయన్ని నోట్ చేశారు. తర్వాత నోటీసులు ఇవ్వడానికి గతంలో ఒకసారి ప్రయత్నించారు, మరి ఎందుకు గమనయ్యారు. కాకపోతే ఈ రోజు తెల్లవారుజామున ఎక్సైజ్ అండ్ సిట్ పోలీసులు ఇద్దరు కూడా రావడం, వాళ్ళు జోగి రమేష్ తో ఇంట్లో కూడా వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అయితే బయట పోలీసులు పెద్ద ఎత్తున తీసుకుని బందోబస్తు రావడంతో ఒకసారిగా ఆయన అనుచరులు, తర్వాత మైలవరం ఇబ్రహీంపట్నంలో ఆయనకున్న బంధువులు అందరూ కూడా అక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బహుశా ఈయన్ని అరెస్ట్ చేస్తారా అనేది, అంటే బేసిక్ గా ఏమన్నా జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో ఈయనని ఇరికిస్తా, అంటే ఈయనని ఉంచే ప్రయత్నం అయితే జరుగుతోంది. అది ఈయన రోల్ ఏంటి అనే విషయం మీద కూడా. అయితే ఇదే వ్యవహారంలో అట్లా టీడీపీ నేతలు, మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత బావమరిదికి కూడా దీంట్లో కొంత చర్చ ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు కలిసిన ఫోటోలు, వీళ్ళు కలిసిన ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మొదటి నుంచి కూడా జోగి రమేష్ మాట్లాడుతుంది ఏంటంటే, ఏదైతే విదేశాల నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత, పోలీస్ కస్టడీలో ఉన్న తర్వాత, పోలీస్ కస్టడీలో పోలీసులు విచారించిన స్టేట్మెంట్ వీడియోని ఎందుకు బయటికి విడుదల చేశారు, ఎవరు విడుదల చేశారు అనేది కావాలి అనేది ఆయన అడుగుతుంది. అంత సేమ్ టైం ఆయన ఇటీవల దుర్గమ్మ టెంపుల్ దగ్గర గుడికి వెళ్ళి నేను దీంట్లో ఎటువంటి ప్రమేయం లేదు, నా తప్పు లేదు అంటూ ఆయన చాలా క్లియర్ గా ఆయన దేవుడి ముందు, అమ్మవారి ముందు కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. వీళ్ళలో ఎవరైనా సరే వచ్చి
మాట్లాడానని కూడా ఆయన చాలా గట్టిగా చెప్పారు. కాకపోతే ఆయన మొదటి నుంచి చెప్తుంది ఏంటి, ఈ కేసులో నన్ను ఇరికించాలని ఒక ప్రయత్నం చూస్తుంది అనేది వాళ్ళు క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ కేసులో అసలు నకిలీ మద్యం కేసు ఫ్యాక్టరీ పెట్టిన టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రనారాయణ రెడ్డిని, అలాగే ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డిని ఇప్పటి వరకు కూడా పోలీసులు అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఎక్కడున్నారా అనే అంశం కూడా తెలియదు. అయితే ఈ నేపథ్యంలో A1 గా ఉన్న జనార్దన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆయనతో పాటు ఒక 4-5 మందిని కూడా తీసుకున్నారు. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు వీళ్ళు ఇక్కడికి రావడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఏంటి అనేది చూడాలి. బహుశా ఇప్పుడు నోటీసులు ఇవ్వడానికి వచ్చారా జస్ట్, లేకపోతే అరెస్ట్ చేసే ఉద్దేశంలో వచ్చారా? అక్కడ చాలా ఉద్రిక్తత కనిపిస్తుంది ఇంటి దగ్గర. నందు, ఇప్పుడు అరెస్ట్ చేయాలని వస్తేనే కదా అంతమందితో పోలీసులతో వస్తారు. నోటీసులు తీసుకుని పంపించడానికి అంతమంది అవసరం లేదు. బేసిక్ గా నోటీసులు ఇవ్వడానికి వస్తే ఒక 4-5 మందో లేకపోతే ఒక 10 మంది వస్తారు. ఇప్పుడు ఇక్కడికి ఒక 3 SIలు, 2 CIలు, తర్వాత ఒక బెటాలియన్ పోలీస్ వ్యాను, వీటి ఇంతమందితో వచ్చారు అంటే ఖచ్చితంగా కొంత సీరియస్నెస్ గానే ఉండబోతుంది. అంటే ఇతనే కాదు, ఇతని తమ్ముడు రామును కూడా అరెస్ట్ చేస్తారు అనే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇంట్లో మాత్రం ఇంట్లోనే జోగి రమేష్ అయితే ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు కొంతమంది లోపల ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. తర్వాత ఇప్పటికే భారీగా అక్కడ వాళ్ళ మనుషులందరూ, అంటే ఆయన అనుచరులందరూ కూడా అక్కడికి వచ్చి అడ్డుకునే ప్రయత్నం కూడా జరుగుతోంది. అంటే సహజంగా కృష్ణమోహన్, అరెస్ట్ అంటే ముందు నోటీసులు ఇవ్వాలి, లేకపోతే ఇదిగో పలానా విషయం మీద మీరు మాకు సమాధానం చెప్పాలని పిలవడం. అంటే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కూడా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి, గత ప్రభుత్వ హయాంలో జరిగినవి కూడా. అంటే ఈ సడన్గా వచ్చేసి ఇంటి మీదకి ఇంతమందితో వచ్చేసి ఒక్కసారిగా ఎత్తుకుపోవడం, బలవంతంగా తీసుకుపోవడం, ఇలాంటి పరిస్థితులు అసలు ఎలా చూడాలి? ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే నార్మల్గా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం లేదా ఇక్కడెక్కడా కూడా? బేసిక్గా పొలిటికల్ సినారియా పూర్తిగా మారింది. గతంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు అక్కడ ఉన్న టీడీపీ నేతలు కూడా ఏం చెప్తున్నారు, వైసీపీ నేతలు కూడా ఏం మాట్లాడుతున్నారు. కాశీబుగ్గలో జరిగిన వ్యవహారాన్ని డైవర్షన్ చేయడానికే ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నారు పోలీసు అనేది ప్రభుత్వం చేస్తోంది అనేది ఒక వాదన కూడా మాట్లాడుతున్నారు. సరే, ఎన్ని మాట్లాడినా కేసుకు సంబంధించి అయితే చాలా రోజుల నుంచి ఉంది. బహుశా కేవలం నోటీసులు అంటే నోటీసులు ఇవ్వడానికి అయితే అంతమంది రావాల్సిన అవసరం లేదు. పోలీసులు అంత భారీ బందోబస్తుతో వచ్చి ఇంటి ముందు ఉంచాల్సిన అవసరం లేదు. అంతలా వెహికల్ ని తీసుకుని వచ్చి, అంటే పోలీసులు పహారా వచ్చే వెహికల్స్, ఇంతమంది వెహికల్స్ పోలీసులతో రావాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ నిజంగానే డైరెక్షన్ సెట్ ఉందో తెలియదు. ఉన్నతాధికారులు నోటీసు ఇచ్చి రమ్మంటారా, లేదు అరెస్ట్ చేస్తే ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఇప్పుడు ఎక్సైజ్ దీనికి తీసుకెళ్ళాలా, సిటీకి తీసుకుని వస్తారా, ఇప్పుడు దీనికి సిటీకి కూడా ఏలూరు డిఐజీగా ఉన్న అశోక్ కుమార్ ఇన్ఛార్జ్ గా ఉంచారు. సో ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఓవరాల్ గా ఇప్పుడు ఏం జరగబోతుందని చూడాలి. కానీ ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం, తర్వాత అట్ ద సేమ్ టైం రామును కూడా అరెస్ట్ చేస్తారని ఒక అది కూడా జరుగుతోంది. రాము అయితే ఇక్కడ ఇంట్లో లేడని చెప్తున్నారు. బట్ జోగి రమేష్ అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నందు, ఒకవేళ ఫర్దర్ గా ఏం జరుగుతుంది అని చూస్తే కేసు మరి వెంటనే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో పెడతారు. ఈ రోజు అందులో ఆదివారం లేదంటే స్పెషల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. జడ్జి పర్మిషన్ తీసుకునే అవకాశం పెట్టే పర్మిషన్ ఉంటుంది. మరి జడ్జి దగ్గర నుంచి ఇస్తే నోటీసులు ఇచ్చారా లేదా, మరి ఆమె ఒకే రిమాండ్ ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా తర్వాత జరిగే అవకాశాలు కొంత ఇప్పుడు కొంత హడావిడి అయితే నడుస్తుంది ఇక్కడ. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద జోగి రమేష్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం స్క్రీన్ లో చూస్తున్నాం. జోగి రమేష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అక్కడ ఎలా అరెస్ట్ చేస్తారు, మీరు ఇంతమంది ఎందుకు వచ్చారు అంటూ ఓ పక్క పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులేమో మీరెవరు ఇక్కడ అవసరం లేదు, వెళ్ళిపోండి, ఇక్కడేమి ఇబ్బంది లేదు, మేము నోటీసులు ఇవ్వడానికి వచ్చాం, కేసుకు సంబంధించి మాట్లాడడానికి వచ్చాం అని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇంటి దగ్గర గేటు దగ్గర మనం చూస్తున్నాం, అధికారులతో జోగి రమేష్ అనుచరులు
వైసీపీ కార్యకర్తలు వాగ్వాదం మనం చూస్తూనే ఉన్నాం. వారి మీద గొడవ పడుతున్నారు. మీరు ఎలా వస్తారు, ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇది కుదరదు, మేము చెయ్యనేమో అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది పోలీసు బలగాలు అక్కడికి దిగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి. మరోవైపు జోగి రమేష్తో పాటు ఆయన సోదరుని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా నోటీసులు ఇవ్వడానికి అక్కడికి వచ్చారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ నిజంగా కేవలం నోటీసులు ఇవ్వడానికి అయితే అంతమంది అవసరం ఏంటి? కృష్ణమోహన్ చెప్పినట్లుగా అంతమంది అవసరం ఏమొస్తుంది? ఎవరో ఒకరో ఇద్దరో వస్తారు, నోటీసులు ఇస్తారు, ఇదిగో దీనికి మీరు ఒకసారి సమాధానం చెప్పాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతారు అంతే. కానీ ఇంత పెద్ద బెటాలియన్ వచ్చి ఇంతమంది పోలీసులు వచ్చి అక్కడ అంత ఉద్రిక్త పరిస్థితులు బయట మనం చూస్తున్నాం. అక్కడ చూడొచ్చు, అక్కడ బాల్కనీలో కనీసం ఒక 8 మంది కనిపిస్తున్నారు మనకి. అంతమంది అక్కడ ఎందుకు వెయిట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? కింద పోలీసులు గేటు దగ్గర ఉన్నారు. బయట ఇప్పుడే మనం చూసాం, ఒక పెద్ద వ్యాన్ వచ్చింది, అందులోంచి చాలా మంది కానిస్టేబుల్స్ బయటకు రావడాన్ని మనం చూస్తున్నాం. అంటే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏవో ఉండబోతున్నాయి, తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి అనే దానికి ఒక సంకేతం ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరి లోపల పరిస్థితి ఏంటి, జోగి రమేష్ పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా కీలకం. ఆయన ఏం చేస్తున్నారు లోపల? మరి వాళ్ళతో మాట్లాడుతున్నారా? అసలు కమ్యూనికేట్ అవుతున్నారా? వీళ్ళు గేటు బయట ఉన్నారు, డోర్కి బయట ఉన్నారు, ఆయన లోపల ఉన్నారు. వాళ్ళు ఏమైనా కమ్యూనికేషన్ ఉందా వాళ్ళ మధ్యలో? లేకపోతే ఆయన డోర్స్ క్లోజ్ చేసుకుని అక్కడ పార్టీ నాయకులతో ఏమైనా మాట్లాడుతున్నారా? ఏం చేయాలి ఏంటి అనేది లాయర్స్తోనూ పార్టీ అధినాయకులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? ఎలా ఇప్పుడు మూవ్ అవ్వాలి ఈ విషయంలో అనే దానికి సంబంధించి ఇలా చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. మొత్తం మీద జోగి రమేష్ ఇంటి దగ్గర చాలా సీరియస్నెస్ కనిపిస్తుంది. అరెస్ట్ జరగబోతుంది అనే సంకేతాలు క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారిగా సహజంగా నోటీసులు ఇచ్చి మీరు మాకు పలానా రోజు సమాధానం చెప్పడానికి రావాలి, మీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ అలా కాకుండా డైరెక్ట్గా వచ్చేసి నోటీసులు చేతులు పట్టుకొచ్చేసి ఇక రండి మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం అంటే ఇక్కడ పోలీసుల ఉద్దేశం సింపుల్గా ఒకటే, ఆయన పారిపోతాడు వదిలేస్తే, ఇక్కడ నుంచి దేశం విడిచి పారిపోతాడనో లేదంటే కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో అన్న అనుమానాలు ఉన్నాయనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చేమో. కానీ ఇది కేవలం ఈ ఒక్క కేసుకు సంబంధించిందే కాదు, గతంలో కూడా కొన్ని కేసుల్లో, ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో కూడా కొన్ని కేసుల్లో మనం ఇలాంటి పరిణామాలు చూసాం. సో ఈ మధ్య రాజకీయాల్లో ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది, ఇది ఒక సంస్కృతిగా అయిపోయింది ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఎవరి మీద ఏదైనా కేసు ఉందంటే డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ చేయాలి, గుంపులుగా పోలీసులు వెళ్ళాలి, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, అంతే తప్ప నోటీసులు ఇవ్వడం, చట్టరీత్యా వాళ్ళకి సమాధానం కోరడం, సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళు తప్పు చేశారని తేలితే అప్పుడు అరెస్ట్ చేయడం కాదు. సో ఇలాంటి వాటి వల్ల రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జోగి రమేష్ ఇంటి దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే? ఏమనిపిస్తుంది, ఏం జరగబోతుందని మీ ఉద్దేశం? కామెంట్ చేయండి. మీరే రెచ్చగొడతారు మమ్మల్ని. మనుషులు బతికే పని అక్రమ కేసు. కోర్టులు చంపేస్తారని ఇక్కడికి వచ్చి మా చుట్టూ మీరు ఎన్ని తీసేయండి ఇక్కడ నుంచి ఎదురా. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.